హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు వీడియో వచ్చేసి ఇయర్ స్టడ్స్ చేయబోతున్నానండి. కుందన్ ఇయర్ స్టడ్స్. సో అది ఎలా చేయాలో చూపిస్తాను. ఓహెచ్బి షీట్ తీసుకున్నానండి. సో దానికి నేను రౌండ్ షేప్ తీసుకుంటున్నాను. సో రౌండ్గా గ్లూ స్టిక్ చేసుకుంటున్నాను. సో నేను 3D లుక్ వచ్చేలా చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ లేయర్ నేను డ్రాప్ షేప్ కుందన్స్ స్టిక్ చేసుకుంటున్నానండి. సో ఇలా స్టిక్ చేసుకున్నానండి. స్టిక్ చేసుకున్న తర్వాత మనకి సెంటర్‌లో గ్యాప్ వస్తుంది కదా! సో ఆ గ్యాప్‌ని నేను ఏదో ఒక కుందన్‌తో ఫిల్ చేస్తానండి. సో నేను ఇక్కడ రౌండ్ కుందన్ స్మాల్ సైజ్ తీసుకున్నాను. సో నేను 3D లుక్ రావాలనుకున్నాను కాబట్టి ఏదైతే కుందన్ స్టిక్ చేసుకున్నానో సో దానిపైన నేను గ్లూ స్టిక్ చేసుకుంటున్నానండి. ఇలా స్లాంటింగ్‌గా పెట్టుకోవాలండి. 3D ఎఫెక్ట్ రావాలి కాబట్టి మనం ఇలా స్లాంటింగ్‌గా పెట్టుకుంటాం. స్ట్రెయిట్‌గా పెట్టుకోకుండా. సో ఇలా స్టిక్ చేసుకున్నానండి. సో ఇది కొద్దిసేపు డ్రై అవ్వడానికి ఒక సైడ్‌లో పెట్టేస్తాను. సో ఇలా ఈ ఇయర్ స్టడ్స్ కోసం ఇలా 2 చేసి కట్ చేసి పెట్టుకున్నానండి. సో మనం ఓహెచ్‌బి షీట్ మీద స్టిక్ చేసాం కదా! సో అది ఈ షేప్‌లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి. సో మనం ఇలాగా వ్యాక్స్ స్ట్రిప్ తీసుకోవాలండి. వ్యాక్స్ స్ట్రిప్ తీసుకొని మనం ఇయర్‌కి బేస్ ఉంటుంది కదా! అది ఇందులోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. సో దట్ అది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో ఇది మనం ఏదైతే మనం డిజైన్ చేసామో దానికి స్టిక్ చేసుకోవాలి. సో ఇలా స్టిక్ చేసుకోవాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో, మనం డిఫరెంట్ కలర్స్ తీసుకోవచ్చండి. బట్ బేస్ వైట్ తీసుకుంటే బావుంటుంది. బేస్ ఇన్ ది సెన్స్ ది ఔటర్ లేయర్. మనం ఏదైతే బయట వైపు పెట్టుకున్నామో అది వైట్ తీసుకొని సెంటర్‌లో డిఫరెంట్ కలర్స్ తీసుకోవాలి.